దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మరి దేవుడు ప్రేమించి ఆశ్రదించి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆస్వాదించి ఈ రాత్రికాల సమయం తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి మాట్లాడబడుతున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ చదువు మాట, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. హల్లెలూయా. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రములో మనం బాగా గమనించినట్లయితే విశ్రాంతి దినం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనపడుతూ ఉంది. అలాగే ఇది మోషే ఇచ్చాడు. ఇది ధర్మశాస్త్రం. యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్నాడు, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవర్తన వచనములైనను నేను కొట్టివేయటకు రాలేదు అన్నాడు. అంటే మనం గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్రంతో పాటు అనేకమైన ప్రవర్తన గ్రంథాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే మీ మార్టిన్ లూథర్ గారు ఈ పరిశుద్ధ గ్రంథము తీసుకురాకముందు ఆయన బైబిల్ కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా ఉండేవాడు. అయితే అక్కడ ఆ బైబిల్ కాలేజీలో ఈ ధర్మశాస్త్రం కానీ ప్రవర్తనలు కానీ అలాగే రాజుల చరిత్రలు కానీ చాలా గ్రంథాలు అక్కడ ఉండేవి. అంటే లక్షల్లో ఉంటాయి. అయితే ప్రభు అయిన యేసు ఏం చేశాడంటే మార్టిన్ లూథర్ గారిని ప్రేరేపించి ఈ 66 పుస్తకాలు ఆయన ద్వారా మనకి పరిశుద్ధ గ్రంథంగా తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు ఆ లక్షలలో ఉన్న ధర్మశాస్త్రాన్ని కానీ ఆ ప్రవర్తన కానీ మనం చదవడానికి ఇప్పుడు అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలు ధర్మశాస్త్రం నుంచి మనకి ఈ 66 పుస్తకాలు మనకి ఇచ్చాడు. ఇది ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ మన ఆర్యులది ధర్మశాస్త్రం కనుక గమనించినట్లయితే ఈ ఆర్యులు ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలన చేయాలంటే ఎక్కడైతే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో విశ్రాంతి దినము చాలా ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుంది? శనివారం రోజు విశ్రాంతి దినము వస్తుంది. విశ్రాంతి దినము శనివారం కాబట్టి ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా కూడా శనివారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఆర్యుల ధర్మశాస్త్రం చూస్తే ఈ ఆర్యుల ధర్మశాస్త్రాలు మన అమరప్రసాద్ ఒకసారి చెప్పాడు, మాకు చాలా గ్రంథాలు ఉన్నాయండి అన్నాడు. అంటే లక్షల్లో ఉంటాయి గ్రంథాలు.
ఇప్పుడు ఆ లక్షల్లో ఉన్న గ్రంథాలు మనం తీసి చదవాలంటే అయ్యే పనేనా అమ్మా? ఒకవేళ మనము ఇప్పుడు ఆ గ్రంథాల్లోకి వెళ్ళి, ఆ వేదాల్లోకి వెళ్ళి, ఆ రిఫరెన్స్లు తీసి ఇదిగో ఈ అధ్యాయము ఈ వచనం అని చెప్పినా మనకు ఇప్పుడు అది అర్థం చేసుకునే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు ఎతికి అంత సమయం లేదు ఎవరికి. ఎందుకు లేదంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా నిజంగా చూస్తే మీరు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు కూడా ఎక్కువ చచ్చిపోతున్నారు. యవనస్తులు ఈ రోజున మరణము వేస్తున్నాడు. ఇక అంతేగాని ఇప్పుడు ఇవన్నీ కూడా లేదు. అందుకని వీరేం చేశారంటే ఇవన్నీ మీరు చదువుతానికి లేదు కదా అని ఆర్యుల గ్రంథాల్లో ఏం చేశారు, కథలుగా చేశారు. హల్లెలూయా. ఏంటంట వాళ్ళు ఏం చేశారంట, మనకేమో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 26 పుస్తకాలు ఇచ్చాడు ఈ ఇజ్రాయెల్ ధర్మశాస్త్రంలో నుంచి, వారికైతేనేమో కథల రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం చాలా గమనించాలి. ఇప్పుడు ఒకసారి నేను తిరుపతి దేవస్థానానికి వెళ్తే అక్కడ నాకు ఆ గ్రంథాలయానికి వెళ్తే అక్కడ చాలా గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని కొంటాం మనం? అప్పుడు ఇక నాకు అర్థం కాలే, ఇన్ని గ్రంథాలలో ఏది అని కొంటాం అని. అప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేసిన భగవద్గీతను తీసుకుని వచ్చా. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చదవాల్సిన ఆలోచన సమయము ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వీరి ఆర్యుల ధర్మశాస్త్రం ఏంటంటే కథల రూపంగా ఇచ్చారు. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయం చెప్పాడు, కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తుంది అని. అందుకని ఇప్పుడు మనం ఏది చేసినా కూడా కథల రూపంలోనే చేయాలి. అందుకని ఈ విషయంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఆర్యుల ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, పరిశుద్ధ గ్రంథం అంటే చదువుతున్నాం. అయితే వీటిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరై అంటే విష్ణువు. ఆయనకి 10 అవతారాలు ఉన్నాయి. ఈ 10 అవతారాల్లో ఇది కృతాయుగము, త్రేతాయుగంలో రాముడు అవతారం ఉంటుంది, అది 6వ అవతారము. తర్వాత ద్వాపరాయుగము అంటే 3వ దాంట్లో కృష్ణుడు అవతారం ఉంటుంది. హల్లెలూయా. ఈ కృష్ణుడిది 7వ అవతారం. ఎన్నో అవతారం అంటామా? 7 అనగా దేవుని పరిపూర్ణమైన సంఖ్య. మీరు చాలా గమనించాల్సిన విషయం. ఈ గ్రంథంలో ఈ 7వ అవతారం అయింది. ఈ 7వ అవతారాన్ని ఎక్కువగా ఈ 10 అవతారాలు మొత్తంలో కూడా ఈ 7వ అవతారాన్నే అంటే కృష్ణుడు అవతారాన్ని ఈ రోజున చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు ఆరాధిస్తారు. చాలా గొప్పగా అవతారాలు కానీ అన్నీ కూడా ఆ విషయంలో నుంచే తీసుకుంటారు వీళ్ళు. అలాంటి స్థితిలో ఉంటే ఆ కథలో అంటే ఇప్పుడు 7వ కృష్ణుడు అవతారంలో చూస్తే ఇక్కడ మనకి వినాయకుడి చరిత్ర కనపడుద్ది. ఏంటంట వినాయకుడి చరిత్ర ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే వినాయకుడి చవితి రోజున ఏం చేస్తారంటే బాగా భక్తులు పెట్టిన అన్ని తినేసి తల్లిదండ్రులు అంటే పార్వతి పరమేశ్వరులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆచారం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే మొక్కుతారో, తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆరాధిస్తారో వారు ఏంటంట ఆయుష్ కలిగిన వారు, వారిని దేవుడితో సమానంగా తల్లిదండ్రులు చూస్తారనమాట. అయితే ఇది తినేసి ఏం చేస్తారంటే ఈ ప్రదక్షిణ చేయాలి. తల్లిదండ్రుల ముందు ఏం చేయాలట, ప్రదక్షిణ చేసే ముందు ఈ కడుపు వంకద ఆయనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ పరమేశ్వరుడు నెత్తి మీద ఉన్న చంద్రుడు ఈయన పడే బాధను చూసి ఆయన నవ్వుతాడు. ఏం చేస్తాడంట, నవ్వంగానే ఎమ్మటే ఈ కనుదృష్టి అంటారు చూసా, కనుదృష్టి అని మనం ఫోటోలు చేస్తా, ఆ చంద్రుడు చూసిన ఆ కనుదృష్టికి అంట ఈ పొట్ట పగిలి చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పటికి ఈ పార్వతి కన్న కొడుకు కళ్ళ ముందు చచ్చిపోతే ఏ తల్లి నాగుద్దా? అయితే ఎమ్మటే లెగిసి చంద్రుడు చెప్పించేస్తుంది. ఎవరైతే ఈ చంద్రుడిని చూస్తారో వారి చెయ్యని నేరలో నిందల పాలవుతారు అని శాపం పెట్టేసింది. అప్పుడు వాళ్ళందరూ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అల్లకుల్లం అయిపోతారు. అయ్యో చెయ్యని నిందలు మనం పడతాం, చంద్రుడిని చూడకుండా ఉంటారా ఎవరన్నా? ఉన్నారు కదా. అనగానే ఆ మాట తీసుకెళ్ళి విష్ణుమూర్తికి తెలుస్తుంది. ఈ విష్ణుమూర్తి వచ్చి మళ్ళీ ఈయన్ని బ్రతికిస్తాడు. ఎవరిని? వినాయకుడిని ఎప్పుడైతే బ్రతికిస్తాడో ఈమె కోపం కొంత
చల్లారిన తర్వాత ఆమె ఏంటి చేద్దంటే వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుడు చూస్తారో వాళ్ళ అపనిందలు పాలవుతారు అని శాపం ఇచ్చిందనమాట. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చరిత్రలు చదివితే ఈ వినాయకుడి చరిత్రలో ఇది వినాయకుడు రెండవసారి మరణం. ఎన్నోసారి అంటమ్మా? మొదటి మరణం ఏంటి? తండ్రే తలకాయ నరికేసి గజ అనే తలకాయని తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు శివుడే బ్రతికిస్తాడు. ఇప్పుడు రెండోసారి ఎవరు బ్రతికిస్తున్నారంట? పరమేశ్వరుడు కాదు, విష్ణుమూర్తి బ్రతికిస్తాడు. బ్రతికిచ్చేసిన తర్వాత అప్పుడు ఇదే శాపం అనమాట. అయినప్పుడు ఆ ఊరిలో సత్రాజిత్తుడు అనే ఒక రాజు ఉంటాడు. ఏంటంట? సత్రాజిత్తుడు అనే ఒక రాజు ఉంటాడు. ఆయన సూర్యదేవుణ్ణి బాగా ఆరాధించే భక్తుడు. సూర్యదేవుడు భక్తుడు. ఆయన సూర్యుడి దేవుడి గురించి బాగా తపస్సు చేస్తున్నప్పుడు ఆ సూర్యదేవుడు అలా ప్రత్యక్షం అవుతాడు. ఈ ప్రత్యక్షమైనప్పుడు ఆ గోళానికి ఆ ఎలుతురికి ఈయన తట్టుకోలేక ఈయన అంటాడు, అయ్యా నీవు మానవ రూపంలో మాకు దర్శనం అన్నప్పుడు ఆ సూర్య భగవానుడు అంట మానవ రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు ఆయన మెడలో ఎర్రటి శామంతక మణి అనేది ఒక మణి ఉంటుందంట. ఎమ్మటే ఈ శత్రుచిత్తుడు అంటాడు, అయ్యా ఇదిగో ఆ మణి నాకు ఇవ్వన్నాడు. భక్తుడు కదా, బాగా ఘోర తపస్సు చేస్తాడు. ఇక భక్తుడు మాట కాదనకుండా ఆ శామంతక మణి ఆయన చేతికి ఇచ్చేస్తాడు. ఇవ్వగానే మీకు ఎందుకు అంటే అది ఏం చేస్తుందంటే అది శామంతక మణి ఎక్కడుంటుందో అక్కడ 896 కేజీలు బంగారం వస్తుందంట రోజుకి. ఇంకో లెక్క ఏంటంటే 77 కేజీలు బంగారం. అంటే 2 రకాలుగా ఉంటాయి చరిత్రలు కూడా 2 రకాలుగా చెబుతారు. అయితే ఉంటుంది ఆ మణి ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతంలో సమయానికి వర్షాలు పడతాయి, సమయానికి పంటలు పండుతాయి. అంటే ఆ రాజ్యం ఎలా ఉంటుందంట? సుఖశాంతులతో అక్కడున్న ప్రజలు కూడా ఆనందంతో ఉంటారంట. అలాంటి సమయంలో ఎప్పుడైతే ఆ శామంతక మణి తీసుకొని వెళ్ళాడో ఆ రాజ్యం మొత్తం కూడా చూస్తుంటే అప్పుడు ఈ కృష్ణుడు కూడా ఆ మహిమను తెలుసుకొని వెళ్ళి, అయ్యా మన ఉగ్రసేనుడికి కనుక ఇచ్చినట్టయితే మధుర రాజ్యంలో పరిపాలించే ఉగ్రసేనుడికి ఇస్తే ఈ దేశం అంతా కూడా చాలా సుఖశాంతులతో ఉంటుంది కదా అని ఈ శత్రుచిత్తుడిని అడుగుతాడు. అయితే ఆయన ఏమంటాడంటే, అయ్యి నేను కష్టపడి దేవుడి ద్వారా తెచ్చుకున్నాను కదా, నేను ఇవ్వను అనగానే ఈయన కూడా మరి ఎన్నో సంవత్సరాలు మరి తపస్సు చేసినాడు కదా, అలాగే ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు కాబట్టి అని ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన సమయంలో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి రోజు కృష్ణుడి దగ్గరికి నారదుడు వస్తాడు. ఎక్కడికి వస్తాడంటమ్మా? కృష్ణుడి దగ్గరికి నారదుడు వస్తూ ఆయన వెళ్తా, అయ్యా ఈరోజు వినాయక చవితి కదా, కృష్ణుడికి చెప్పి ఇదిగో ఈ రోజున మరి చంద్రుడిని చూడకూడదు, చూస్తే మనకు అపనిందలు వస్తాయి కాబట్టి నేను పెద్దలుగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి కృష్ణుడికి చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఈయనేం చేస్తాడు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తాడు, ఈరోజు చంద్రుడిని చూడొద్దు, ఈరోజు వినాయక చవితి కాబట్టి చంద్రుని చూడొద్దు అనేటప్పటికి సరే అని చెప్పేసి వీళ్ళు ఏం చేసేసారంటే అందరూ కూడా ఉన్నారు. ఈ కృష్ణుడు ఏం చేశాడంటే అది రాత్రిపూట పాలు తాగాలనే కోరిక వచ్చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రిపూట చంద్రుడిని చూడకుండా రాత్రిపూట వెళ్ళి ఆ పాలు పిసికిన తర్వాత ఆ పాల గిన్నెలో నుంచి చంద్రుడు ప్రతిబింబం కనపడుద్ది. హల్లెలూయా. ఇక అర్థమవుతుందా? ఎప్పుడైతే పడిందో అప్పుడు ఈయన అనుకుంటాడు, అరే చూడకూడదు అన్నది ఇప్పుడు ఎవరు చూసింది? కృష్ణుడే. అంటే ఇప్పుడు దేవుడికి ఆరాధించబడుతున్నా ఆ దేవుడే చూశాడు. మీరు చాలా ఆలోచన చేయాలి. చూసిన తర్వాత అయ్యో నేను ఈయన చూశాను కాబట్టి ఏదో ఒక నింద నాకు వస్తుంది అనేసి ఈయన ఆలోచించకుండా వెళ్ళినప్పుడు అక్కడ ఈ శత్రుచిత్తుడనే తమ్ముడు ప్రసన్నుడనే ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడు, ఈ చామంతికి మణి ఆరాన్ని వేసుకుని వేటకెళ్తాడు. వేటకెళ్ళగానే అక్కడ ఆ వేటలో ఆ సింహం ఈయన మెడలో ఉన్న దాన్ని చూసి ఇది ఏదో మాంసం ముక్కలాగా ఉంది. అంటే శామంతక మణికి ఏ రంగులో ఉంటుందంట? ఎర్రంటి రంగులో ఉంటుంది. ఇది మాంసం ముక్క అనుకొని అతను చంపేసి అది తీసుకుని వెళ్ళిపోద్ది. అప్పుడు ఎప్పుడైతే తీసుకుని చంపేసిందో ఈ శత్రుచిత్తుడు అనుకుంటాడు ఇది కృష్ణుడు చేసిన పనే. ఏంటిదంట?
ఎవరు చేసిన పని అంట? కృష్ణుడు చేసిన పనే కాబట్టి అనేసి ఆ నోట ఏంటంటే బలరాముడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ బలరాము కృష్ణుడు అన్న తమ్ముడు అంటే మహాప్రేమ ఆయనకి. ఎందుకు మీకు మాట చెబుతున్నా అంటే, నా తమ్ముడిని నిందిస్తాడా, ఏదో తమ్ముడు పోయిన బాధలో ఉన్నాడు అనుకున్నాను నేను, నా తమ్ముడిని నిందిస్తాడని చెప్పేసి అతని మీదకి వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఎమ్మటే ఈయనకి అర్థమైపోద్ది. కృష్ణుడికి ఏంటి ఈ నింద ఎందుకు వచ్చిందంటే, నేను వినాయక చవితి రోజున చంద్రుని చూడబట్టి. కాబట్టి ఎమ్మటే అన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా నింద నాకు వచ్చింది కాబట్టి నేనే ఆ నిందను తీసుకుంటాను, నువ్వేమీ అనొద్దని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ ప్రసేనుడు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ శవం దగ్గర సింహపు అడుగులు ఉంటాయి. ఏంటంటే ఆ సింహం అంటే అప్పుడు ఆలోచిస్తాడు, అంటే ఇతన్ని సింహము చంపేసింది అనుకొని అడుగులు బట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సింహం కూడా చచ్చిపోయి ఉంటుంది. ఆ చచ్చిపోయేటప్పటికి అది చూసి అక్కడి నుంచి ఒక పెద్ద అడుగులు ఉంటాయి, ఎలుగుబంటి అడుగులు. అలుగుబడి ఉంటే ఆ అడుగులు పట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ జాంబవంతుడు ఉంటాడు. ఆయన ఎలుగుబంటి. హల్లెలూయా. ఏంటంటే జాంబవంతుడు ఉండగానే నిజంగా ఎలుగుబంటు గెలుతుందా, సింహం గెలుతుందా అమ్మా? ఎలుగుబంటు గెలుతుందా, సింహం గెలుతుందా? మీకు అంటే తెలీదు. సింహమే. ఎందుకని? అడవికి రాజు కాబట్టి ఆ సింహం ఉంది ఎలుగుబంటు. కానీ ఈ జాంబవంతుడు ఎందుకు గెలిచాడంటే, ఈ చరిత్ర ఎలా ఉంటుందంటే, జాంబవంతుడి కోటి సింహాల బలం కలిగిన వాడు అని రాయబడి ఉంటుంది ఆయన గురించి. కోటి సింహాల బలం ఉన్నవాడు ఒక సింహాన్ని ఏం చేస్తాడా? ఒక సింహం ఏం చేస్తుంది? ఆయనకి చేయదు. అలాగే ఆయనదేంటే ఏది త్రేతాయుగంలో ఆయన రాముడుగా ఉన్నప్పుడు ఈయన వరం కొడతాడు. నెక్స్ట్ లేకపోతే రాముడి చేతిలోనే ఓటం ఉంటుంది, కానీ ఇంకెవరి చేతిలో ఈయనకి ఓటం ఉండదు. ఈయనదడికి ఈ కృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆ శామంతకమణి అనేదడికి ఆ జాంబవంతుడు కూతురు జాంబవతి ఉంటుంది, ఆమె చేతిలో ఉంటుంది అనమాట. ఆమె వేసుకునేదడికి ఈ కృష్ణుడు వెళ్ళగానే ఎమ్మటే ఈయన చూసి అరుస్తుంది. అడగంగానే జాంబవంతుడు వస్తాడు. వచ్చిన తర్వాత నువ్వెవరవు అంటే, అయ్యా నాకు ఆ శామంతకమని కావాలి, నేను కృష్ణుని కాబట్టి నువ్వు నాకు ఇచ్చే అంటే, నేను ఎవరు పిచ్చోడా, నేను ఇస్తానికి తీసుకోలేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతే నేను నువ్వు ఇవ్వకపోతే యుద్ధం చేసైనా సరే నేను అప్పుడు వాళ్ళిద్దరికీ బహుఘోరంగా యుద్ధం జరుగుద్ది. 27 రోజులు వారి యుద్ధం జరిగిన తర్వాత ఈ జాంబవంతుడు అనే వ్యక్తికి ఏమైపోద్దంటే బలము. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, నన్ను గెలవగలిగిన వాడు ఎవరు? ఒక శ్రీరాముడే కదా. ఈ శ్రీరాముడు అయితే అప్పుడు ఆయన అడిగి, నువ్వు నీ నిజ స్వరూపం చెప్పాయా అంటే, అప్పుడు ఆయన ఇది త్రేతాయుగంలో ఉన్న రాముడు రూపం వచ్చినప్పుడు ఆయన అంటే 28వ రోజున ఆయన ఏం చేశాడంటే కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆయన పంపిస్తాడు. దాంతోపాటు ఈ శామంతకమణిని కూడా ఇచ్చి పంపిస్తాడు. ఈలోగానే ఎమ్మటే ఈ శామంతకమణి తీసుకెళ్ళి ఆ శత్రుచిత్తుడికి ఇస్తే, ఆ శత్రుచిత్తుడు కూతురు సత్యభామ ఉంటుంది. ఎవరట? శత్రుచిత్తుడు కూతురు సత్యభామ. ఈ మాడిని తీసుకొచ్చినందుకు ఆయన ఏం చేశాడంటే ఈ సత్యభామ అనే కూతురుని కూడా, ఈ చరిత్రలు మనకు చదువుతూ ఉంటే మీరు ఎప్పుడు కూడా ఒక చరిత్ర చదువుతున్నప్పుడు అందుట్లో తప్పులు పట్టాలని ఆలోచించబాకండి. దాంట్లో సారాంశం ఏంటి, మనకి సారాంశము ఏంటి అనేది మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు సత్యభామ అని ఇచ్చేదంటే ఇంకా ఈ చరిత్ర అలాగే ఈ సొలొమోను చరిత్ర చదువుతుంటే మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎవరన్నా ఇళ్ళకి వెళ్ళామనుకోండి, వెళ్ళంగానే మనకేం చేస్తారు? చక్కగా వెళ్ళి కాళ్ళకి నీళ్ళు ఇస్తారు, అవునా కదా? అది సంప్రదాయం. మరి వీళ్ళ చరిత్రలు ఏంటో ఆడపిల్లలు ఇచ్చేస్తూ ఉంటారు, కూతుర్లు ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ఎన్ని ఎముకలు తీశాడు మనలో నుంచి? ఒకటి నుంచి ఎన్ని ఎముకలు తీశారమ్మా? ఒకటే తీశాడు. మరి ఇన్ని ఎముకలు ఎక్కడ వస్తున్నాయి? నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి వీళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు కానీ, సొలొమోను చరిత్ర చదువుతున్నప్పుడు కానీ మనకు అనిపించేది ఏంటిదంటే, ఏమనిపిస్తుందంట, ఏంటి ఆడపిల్లలు అంతా చీపుగా ఉన్నారా? ఆ రోజుల్లో మాట్లాడి యుద్ధం చేయగానే ఆడపిల్లలు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జాంబవంతుడు చూస్తే ఆడపిల్లని ఇచ్చేసాడు. అక్కడ చేస్తే ఆ హత్తర చుట్టూనే ఆయన ఏమి ఇచ్చాడంట? ఎవరిని ఇచ్చాడంట? సత్యభామనే
మీకు సత్యభామ అంటే ఏంటో తెలుసా? తెలియదు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపి అయిన ఆగు. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏంటి? జ్ఞాన సత్య స్వరూపి. స్వరూపి అంటే ఆడామా మగం? ఆడమేనా? ఇక్కడ మీరు చాలా గమనించాల్సి, జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఏంటి, దేన్ని అన్నారు ఇప్పుడు? జ్ఞాన సత్య స్వరూపి అని ధర్మశాస్త్రము. సత్యభామ అంటే మీకు అమ్మాయి కాదు, ధర్మశాస్త్రము. మీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, పోయినసారి నేను చెప్పా, త్రేతాయుగములో జాంబవంతుడు కూతురైన అరుంధతి, ఆ అంటే ఆమె కొడుకులు ఆర్యులని చెప్పా. ఈ ఆర్యులైన వ్యక్తులకి ఇక్కడ త్రేతాయుగంలోనే ధర్మశాస్త్రం అనేది వాళ్ళ చేతికి వెళ్ళింది. ఈ ధర్మశాస్త్రం ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు కనపడుతున్నాడు? కృష్ణుడు 7వ అవతారంలో కనపడుతున్నాడు. ఆయన దగ్గరగా ఏమొచ్చిందంట? ధర్మశాస్త్రం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ నేను చెప్పాను కదా, 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది త్రేతాయుగంలో అరుంధతి ద్వారా వెళ్ళిందని ఒక కోణంలో మనం ఆలోచిస్తే, రెండో కోణంలో కనుక చూస్తే కృష్ణుడనే వ్యక్తి ద్వారా ఇప్పుడు ఈ యుగంలో రాముడే కృష్ణుడు కదా. ఫస్ట్ రాముడికి విద్య నేర్పిన ఆయన వశిష్ఠుడు ఇప్పుడు రాముడికి ఏమై ఉంటాడు? గురువు అయి ఉన్నాడు. గురువే కదా. ఈ గురువు త్రేతాయుగ ద్వాపరయుగంలోకి వచ్చేటప్పటికి ఆయన చేతికి ధర్మశాస్త్రం వచ్చింది. ఆయన అంటే వారి సంతానమే వశిష్ఠుడు, ఏంటంట అరుంధతి సంతానమే ఈ ఆర్యులు. ఈ ఆర్యుల చేతికి అంటే మనం రెండో కోణంలో కనుక చూస్తే కృష్ణుడు ద్వారా ఇప్పుడు గురుదక్షిణ ఏదో ఒకటి ఇవ్వాలా లేదా? శిశువుడు ఏం చేస్తాడు? గురుదక్షిణ. ఆ గురుదక్షిణగా ఈ ధర్మశాస్త్రాన్ని వీళ్ళ చేతికి వచ్చిందని రెండో కోణంలో చూసుకోవచ్చు. ఏ రూపంగా చూసుకున్నా కూడా ధర్మశాస్త్రం అనేది వారి చేతికి ఎప్పుడు వెళ్ళిందయ్యా అంటే ద్వాపరయుగంలో వెళ్ళింది. హల్లెలూయా. ఏంటంట? ఈ ద్వాపరయుగంలోనే 4 వేదాలు రాశారు. అది వీరి ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే, నేను మొన్న చెప్పాను కదా 1000 సంవత్సరాలప్పుడు వచ్చిందని, అది వీరుగా క్యాల్కులేట్ చేసింది. కానీ వీళ్ళ రాసిన ధర్మశాస్త్రాన్నే మనం పరిశీలన చేస్తే అది 7వ అవతారము. 7 అంటే దేవుడి సంఖ్య. అలాగే ఆ 7వ అవతారంలో అంటే సత్యవతారి అంటే సత్యస్వరూపమైన ధర్మశాస్త్రము ఆయన చేతిలోకి వెళ్ళినట్టు మనకు కనపడుతుంది. ఆ ఆర్యులే ఇప్పుడు కృష్ణుడు ఆరాధించేది. అవునా కదా? ఆర్యులే కదా ఇప్పుడు భారతదేశంలో ఆర్యులే వారే కదా హిందువులు అనేది. హిందువులు ఆరాధించే వారంతా ఎవరిని ఆరాధిస్తారు? కృష్ణుడే కదా. ఇప్పుడు మనం అంటాము మీ పరిషత్గా మీ గ్రంథం ఏందా బైబిల్ అన్నాం. ఈ బైబిల్ అనగానే మనం బైబిల్ చూపిస్తాం, క్రైస్తవుడు బైబిల్ చూపిస్తాడు. అవునా కదా? ఇప్పుడు యూదులను అడిగితే ఏమంటారు? తోరాన్ని చూపిస్తారు. హిందువులను అడిగితే ఏం చెబుతారు? రామాయణం భారతం చెప్పరు, భగవద్గీత చెబుతారు. హల్లెలూయా. ఏది ప్రమాణం వాళ్ళకి? భగవద్గీత. ఎవరు? ఈ కృష్ణుడు ఇక్కడికి వెళ్ళేటప్పుడు, కురుక్షేత్రం జరిగేటప్పుడు 23 గంటల్లో అది చెప్పిన గీత. ఆ గీతే అంటే ఇది ఎప్పుడు? ద్వాపరయుగంలోనే. ఇలా 4 వేదాలు రాసింది కూడా ద్వాపరయుగంలోనే. అలాగే వారు ఆరాధించే రోజు, హిందువులకి విశ్రాంతి దినం ఏదో తెలుసా? దేవుని ఆరాధించే దినం మీకు తెలుసా? తెలీదు. ఆదివారం ఆదిపరాశక్తిని ఆరాధిస్తారు, సోమవారం శివుడు ఆరాధిస్తారు, మంగళవారం ఆంజనేయుని ఆరాధిస్తారు, బుధవారం అయ్యప్పను ఆరాధిస్తారు,
గురువారం షిరిడి సాయిబాబాను ఆరాధిస్తారు, శుక్రవారం మహాలక్ష్మిని ఆరాధిస్తారు, శనివారము వెంకటేశ్వర అంటే వెంకటేశ్వరులే. వాళ్ళకి మెయిన్ ఆరాధించే దినం ఏదంట? శనివారం. శనివారం ఏ దినము? విశ్రాంతి దినం. దేనికి? పునరుద్ధానానికా ధర్మశాస్త్రానికా? జాగ్రత్త. ధర్మశాస్త్రానికి విశ్రాంతి దినం ఏదంటే శనివారమే. ఈ రోజున ఇజ్రాయేలు ధర్మశాస్త్రం చూసినా కూడా విశ్రాంతి దినం అనేది, విశ్రాంతి దినం చాలా ప్రాముఖ్యమైనది ధర్మశాస్త్రానికి. ఆ విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడనే యేసుప్రభుని సిలువేసింది కూడా. ఈ రోజున ఈ ఆరులు ధర్మశాస్త్రం, ఎందుకు నేను ధర్మశాస్త్రం రెండింటినీ ఎందుకు ప్రాముఖ్యంగా తీసుకున్నానంటే, ఈ ధర్మశాస్త్రములో ఏదైతే ఉండదో అదే దేవుడి సంఖ్య అనేది కనపడాలి మనకు అక్కడ. ఒక కులం రూపంలోనో, ఒక మతం రూపంలోనో, ఒక దేశం రూపంలో చూస్తే దేవుడు మనకు అర్థం కాడు. హల్లెలూయా. దేవుడు మనకి అర్థం కాదు. ఒక దేవుడి స్వరూపంగా దేవుని పోలుకున్న మనము ఆ దేవాది దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటామే. అనేకమైన గ్రంథాలు వచ్చినాయి, అనేకమైన మతాలు వచ్చినాయి, అనేకమైన కులాలు వచ్చినాయి. అవి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఏంటంటే ఒక ధర్మశాస్త్రం నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకు కనపడేది ధర్మశాస్త్రాలు ఏంటంట? రెండు ప్రాముఖ్యమైనవిగా నేను ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చా. ఈ రెండు ధర్మశాస్త్రాల్లో కూడా శనివారం ఆరాధనే ఉంటుంది. హల్లెలూయా. 7 అనే సంఖ్య ఉంటుంది. అందుకని ఎందుకని చెబుతున్నానంటే 6 ఆ ధర్మశాస్త్రంలోనే 4 వేదాలు ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని వేదాలు అంటమ్మా? 4 వేదాలు కలిగిందే ధర్మశాస్త్రం. అవునా? ఈ 4 వేదాలు కలిగినవి ఇప్పుడు ఎక్కడ దొరికినాయి అండి మనకి? మీకు అర్థమవుతుందా? ఏంటిరా యేసుప్రభుని ప్రకటించాల్సినోడు దేవుని మందిరంలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఈ హిందువుల గ్రంథం గురించి చెబుతున్నాడేంట, ఆ దేవుడి గురించి చెబుతున్నాడేందా అంటే అసలు దేవుడు అనేవాడు ఒక్కడే. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకోవడానికి పాటలు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో ఏముంది? ఈ 6 ధర్మశాస్త్ర ప్రకారం మనం చూస్తే ఎప్పుడంట వాళ్ళ చేతికి ధర్మశాస్త్రం 4 వేదాలు రాసింది ద్వాపర యుగంలో రాసినట్టుగా ఈ గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి. దానికి ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే జామవంతుడు ఉన్నాడు, శత్రాజి అంటే సూర్యదేవుడు ఆరాధన, సామంతకమణి. ఆఖరికి ఆ శామంతకమణి ఈయన తీసుకోడు, కృష్ణుడు తీసుకోడు, ఆ శత్రుచిత్తుడికి ఇచ్చేసి ఆ ఇచ్చిన పిల్లని తీసుకుని వస్తాడు, కానీ సత్యభామనే ఈయన మాత్రం తీసుకోడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, ఈ ధర్మశాస్త్రం ఎలా నెరవేర్చబడింది, ఈ ధర్మశాస్త్రంలో ఎలా నెరవేర్చబడిందో ముందు మనం తెలుసుకున్న సమయం అయిపోయింది. కాబట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.